we discuss two definitions: linear combination of vectors and linear span. Okay, first of all, linear combination of vectors ante ento chuddam. First, linear combination of vectors. Let V of f is a vector space over the field f, and alpha 1, alpha 2 and so on alpha n are vectors in V, and a1, a2 and so on an are scalars in f. Then a1 plus alpha 1 plus a2 plus alpha 2 plus and so on plus an plus alpha n is called a linear combination of the vectors alpha 1, alpha 2 and so on alpha n. ఓకే, డెఫినేషన్ అక్కడ ఉన్నది ప్రొనౌన్స్ చేశాను. అసలు ఏంటో చూద్దాం. లీనియర్ ఆ డెఫినేషన్లోనూ ఉంది, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్. కొన్ని వెక్టార్స్ తీసుకోండి అంటున్నారు, కొన్ని వెక్టార్స్ తీసుకోండి అంటున్నారు. ఆ వెక్టార్స్ యొక్క కాంబినేషన్ లీనియర్ కాంబినేషన్, దాన్నే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ అంటున్నారు. సరే, కొన్ని వెక్టార్స్ తీసుకుందాం. దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వెక్టార్ స్పేస్ కావాలి. Let V is a vector space over the field always. ఎంత ఏంటిది f. Vని వెక్టర్ స్పేస్ అంటాం. దేని మీద, ఏ ఫీల్డ్ మీద అంటే f, స్టార్టింగ్ నుంచి బేసిక్ అదనమాట. ఓకే, సరే, వెక్టార్స్ ఏమో Vలో ఉంటాయి, స్కేలార్స్ ఏమో Fలో ఉంటాయి. వెక్టార్స్నేమో ఆల్ఫాస్తో డినోట్ చేసాం, స్కేలార్స్తోనేమో ఏతో డినోట్ చేసాము. వెక్టార్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n. ఒక n వెక్టార్స్ తీసుకున్నాను Vలో. నెక్స్ట్ a1, a2 అండ్ సో ఆన్ an. ఒక n స్కేలార్స్ తీసుకున్నాను Fలో. ఇప్పుడు ఈ n వెక్టార్స్, ఈ n స్కేలార్స్, వాటి కాంబినేషన్ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ a3 ఆల్ఫా 3 ప్లస్ అండ్ సో ఆన్ an ఆల్ఫా n. ఈ n వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఇలా రాయడాన్ని, ఇలా ఎక్స్ప్రెస్ చేయడానే, ఈ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయడానే ఏమంటారంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n. ఆ n వెక్టార్స్ యొక్క కాంబినేషన్ ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయడాన్ని, అలా ఎక్స్ప్రెస్ చేయడం, దాన్ని మనం సింబాలిక్గా ఇంకొకలాగా కూడా రాయొచ్చు. ఎలా? సమ్మేషన్ i ఈక్వల్ టు 1 to n ai ఆల్ఫా i, ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. a1 ఆల్ఫా 1 ప్లస్, ఇప్పుడు i ఈజ్ ఈక్వల్ టు అయితే a2 ఆల్ఫా 2 ప్లస్ i ఈజ్ ఈక్వల్ టు 3, a3 ఆల్ఫా 3 ప్లస్ అండ్ సో ఆన్ i ఈజ్ ఈక్వల్ టు n వరకు an ఆల్ఫా n. ఆ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఆ వెక్టార్స్ని ఏమంటారంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్, ఆ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే, ఈ ఫామ్ని మాత్రమే, ఆ ఫామ్ని మాత్రమే ఏమంటారంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్ ఆల్ఫా 1, ఆల్ఫా 2 అండ్ సో ఆన్ ఆల్ఫా n అని అంటారు. నెక్స్ట్, లీనియర్ స్పాన్. వాట్ ఈజ్ ఎ లీనియర్ స్పాన్? లీనియర్ స్పాన్ అంటే ఏంటి? లెట్ V ఆఫ్ f ఈజ్ ఎ వెక్టార్ స్పేస్. ఒక వెక్టార్ స్పేస్ తీసుకున్నాను ఓవర్ ద ఫీల్డ్ f, అండ్ S ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V. S అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అనుకుంటున్నా. దెన్ the set of all linear combination of a finite sets of elements of S is called the linear span of S, and it is denoted by an L of S ఇచ్చాడు, L of S ఈక్వల్ టు ఇలా రాశారు కదా. అసలు దీని మీనింగ్ ఏంటో అసలు చూద్దాం. అక్కడ రాసింది ప్రొనౌన్స్ చేశాను అంతే, అసలు ఏంటో ఆ కాంబినేషన్ ఏంటి, దాన్ని ఏమంటారు, లీనియర్ స్పాన్ అంటే ఏంటో ఒక్కసారి. ఒక వెక్టార్ స్పేస్ తీసుకున్నాను ఓవర్ ద ఫీల్డ్ F. ఓకే, అది క్లియరే. అలాగే S అనేది మాత్రం, S ఏంటంటే ఇక్కడ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V. S అనేది మాత్రం ఒక నాన్ ఎంప్టీ అంటే ఖాళీగా అయితే లేదు, దానిలో ఏవో కొన్ని ఎలిమెంట్స్ మాత్రం ఉన్నాయి. ఓన్లీ సబ్సెట్ ఆఫ్ V, సబ్సెట్ మాత్రమే అది. అంటే సింబాలిక్గా రాయాలంటే V అనేది వెక్టార్ స్పేస్ అయితే S ఇది. Sలో ఏవో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఖాళీగా అయితే లేదు. ఓకేనా? ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దేనిలో ఉంది? Vలో ఉంది. కాబట్టి క్లియర్లీ S ఈజ్ నాన్ ఎంప్టీ, అండ్ ఆల్సో ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ Vలో ఉంది కాబట్టి, అండ్ ఆల్సో S ఈజ్ సబ్సెట్ ఆఫ్ V. ఓకేనా? సరే, దీని మీనింగ్ V ఈజ్ ఎ వెక్టార్ స్పేస్ అండ్ S ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ V అంటే డయాగ్రమెటిక్గా చూసాము. దెన్
the set of all linear combination of finite sets of elements of S is called the అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకుంటున్నాను ఎస్ అనే సెట్లో A1 A2 A3 అనే ఊరికే రాస్తున్నాను 3 వరకే రాసుకుంటున్నాను అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోవచ్చు ఎన్నైనా తీసుకుంటున్నాను ఏవో ఎస్లో ఒక 3 ఎలిమెంట్స్ ఉన్నాయి A1 ఇక్కడ నాకు సబ్సెట్ ఆఫ్ వి అడగడు వెక్టార్స్ తీసుకోవాలి α1 α2 α3 ఆల్ఫాస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ వి అన్నాను కదా ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ వి అంటే ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దేనిలో ఉంటుంది విలో ఉంటుంది వి అంటే ఏంటి వెక్టార్ స్పేస్ కాబట్టి విలో ఉన్నవి వెక్టార్సా స్కేలార్సా వెక్టార్స్ విలో అన్ని వెక్టార్స్ మాత్రమే ఉంటాయి మరి ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ విలో ఉంది అంటే ఎస్లో కూడా ఏముండాలి వెక్టార్సే ఉండాలి కాబట్టి నేను ఆల్ఫాస్తో డినోట్ చేస్తున్నా లెట్ ఎస్ ఈక్వల్ టు α1 α2 α3 అనేసి ఒక 3 వెక్టార్స్ తీసుకున్నాను ఒక 3 వెక్టార్స్ మాత్రం తీసుకున్నాను ఎన్నైనా తీసుకోవచ్చు మన ఇష్టం నేను 3 వెక్టార్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఎస్ అనేది క్లియర్లీ నాన్ ఎంప్టీ ఎందుకంటే ఎస్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ సబ్సెట్ ఆఫ్ వి ఎస్లో ఉన్న సబ్సెట్ ఆఫ్ వి క్లియర్గా రాసుకుంటున్నాను జనరల్గా తీసుకున్నాను దెన్ ద సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఫైనైట్ సెట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ ద సెట్ ఆఫ్ ఆల్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఫైనైట్ నెంబర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ ఎస్లో ఉన్న ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోండి ఏవో కొన్ని తీసుకుంటే ఎన్ని ఉంటే అన్ని కాకపోతే ఫైనైట్ ఎలిమెంట్స్ మాత్రం తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎస్లో α1 α2 α3 α4 α5 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎంతో కొన్నాను అనుకోండి అండ్ సో ఆన్ అంటే ఎన్ని ఉన్నాయో నాకు తెలీదు ఇప్పుడు ఎస్లో నాకు ఎన్ని ఉన్నాయో తెలియనప్పుడు నేను ఇప్పుడు ఈ డెఫినేషన్ కోసం ఎస్లో ఏవో కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే తీసుకుంటా ఎస్లో ఏవో కొన్ని ఎలిమెంట్స్ అన్నీ తీసుకోను అనమాట ఏవో కొన్ని ఎలిమెంట్స్ α1 ఒకటి α7 ఒకటి α9 ఒకటి α10 ఒకటి అలా కొన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాను ఆ కొన్ని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎస్ అంటే α1 α2 α3 మాత్రమే తీసుకున్నాను కదా ఇప్పుడు ఈ ఎస్ అనే సెట్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాను అనుకోండి మూడిటి యొక్క లీనియర్ కాంబినేషన్ అంటే ఏమొస్తుంది A1 α1 ప్లస్ A2 α2 ప్లస్ A3 α3 3 వెక్టార్స్ తీసుకుంటేనేమో ఇలా ఇది ఒక లీనియర్ కాంబినేషన్ ఇప్పుడు ఓన్లీ α1 α2 మాత్రం తీసుకున్నాను అంటే ఫైనైట్ తీసుకున్నానా ఇన్ఫైనైట్ తీసుకున్నానా ఫైనైట్ A1 α1 ప్లస్ A2 α2 ఓన్లీ α1 α2 మాత్రం తీసుకుంటే ఓన్లీ α1 తీసుకున్నాను అనుకోండి A1 α1 ఓన్లీ α2 తీసుకున్నాను అనుకోండి A2 α2 ఓన్లీ A3 తీసుకున్నాను A3 α3 అలాగే ఇప్పుడు నాకు A1 ఇక్కడ α1 α2 తీసుకున్నా కదా α1 α3 తీసుకుంటే A1 α1 ప్లస్ A3 α3 ఇప్పుడు చూడండి ఇంకా రాయొచ్చు కాంబినేషన్స్ నేను ఇంకా ఎక్కడ తాపేస్తున్నాను ఏంటంటే ఎస్ అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి ఎస్ అనేది ఎంప్టీగా లేదు అలాగే ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంటు విలోదే ఓకే ఈ ఆల్ఫాలన్నీ జనరల్గా విలోవే ఇంకా అవి నేను ఎక్స్ప్రెస్ చేసి చూపించడం లేదు జనరల్గా చెప్పేస్తున్నా ఎస్లో ఉన్న ప్రతి వెక్టార్స్ అన్ని విలో ఉంటాయి ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ వి నెక్స్ట్ ఎస్లో నాకు 3 వెక్టార్స్ ఉన్నాయి 3 వెక్టార్స్ ఇప్పుడు నేను ఈ 3 వెక్టార్స్ తీసుకుంటున్నాను 3 వెక్టార్స్ తీసుకుంటున్నాను అంటే ప్రొనౌన్స్ చేస్తున్నాను ఏమని 3 వెక్టార్స్ అంటే కౌంటబుల్లా అన్కౌంటబుల్లా 3 వెక్టార్స్ అంటే కౌంటబులే 1 2 3 కౌంట్ చేయగలుగుతున్నాను అంటే ఫైనైటా ఇన్ఫైనైటా ఫైనైటే అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ తీసుకున్నాను ఎస్లో ఏవో కొన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుని ఆ కొన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్
అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 లీనియర్ కాంబినేషన్. A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఆల్ఫా 3 అదొక లీనియర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఎస్లో కంపల్సరీ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 మూడు తీసుకోవాల్సింది. ఆ లీనియర్ కాంబినేషన్ రాయలేని రూల్ ఏం లేదు. ఇంకొక సెట్ తీసుకుంటున్నాను. ఆల్ఫా 1ని ఆల్ఫా 2ని తీసుకుంటున్నాను. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను? 2 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఫైనెటా ఇన్ఫైనెటా? ఫైనెట్టే తీసుకుంటున్నాను. ఫైనెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ తీసుకుని వాటి లీనియర్ కాంబినేషన్ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2. అలాగే ఆల్ఫా 1 ఆల్ఫా 3 తీసుకుంటే అది కూడా ఫైనెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అలాగే ఓన్లీ ఆల్ఫా 1 తీసుకుంటే అది ఫైనెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఎస్లో ఉన్న ఫైనెట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ వచ్చాయి. ఇవే వస్తాయా అంటే లేదు, ఇంకా ఆల్ఫా 1 ఆల్ఫా 3 తీసుకోవచ్చు, ఆల్ఫా 2 మాత్రం తీసుకోవచ్చు, ఆల్ఫా 3 మాత్రం తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు కొన్ని లీనియర్ కాంబినేషన్స్ వచ్చాయి, కొన్ని వచ్చినాయి. దీనిలో ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ వచ్చాయి. ఆ వెక్టార్స్ అన్నీ దేనిలోవి? ఎస్లోవి. అంటే నేను ఇక్కడ ఏమని ప్రొనౌన్స్ చేస్తున్నాను? ప్రొనౌన్సేషన్ మెయిన్ అమ్మా. నేను ఏమేమి ప్రొనౌన్స్ చేస్తున్నామో అది వినండి. ఏంటంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ వచ్చాయి. ఆ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆ వెక్టార్స్ అన్నీ దేనిలోవి? ఎస్లోవి. అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ ఎస్లోవి వచ్చాయి. అంటే ఎస్లో ఉన్న కొన్ని ఫైనైట్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టాను. దానికి ఏమని పేరు పెట్టానంటే ఎల్ ఆఫ్ ఎస్ అని నేమ్ ఇచ్చాను. ఆ ఎల్ ఆఫ్ ఎస్ని ఏమని పిలుస్తారంటే లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అని ప్రొనౌన్స్ చేస్తాము. లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్. ఓకేనా? ఒకసారి మళ్ళీ లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అంటే let V is a vector space and S is a non-empty subset of V. For example, S లో alpha 1, alpha 2, alpha 3 తీసుకున్నాను. ఓకేనా? సెట్లో 3 వెక్టార్స్ ఉన్నాయి. ఈ 3 వెక్టార్స్లో అన్ని వెక్టార్స్ తీసుకోకపోయినా ఏవో కొన్ని ఫైనైట్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఫైనైట్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ ఎన్ని వస్తే అన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. ఆ లీనియర్ కాంబినేషన్స్ అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టాను. దానికి ఏమని పేరు పెడుతున్నాను? ఆ సెట్కి ఏమని పేరు పెడుతున్నాను? ఎల్ ఆఫ్ ఎస్ అని నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎస్లో అన్నీ ఏముంటాయి అంటే లీనియర్ కాంబినేషన్సే ఉంటాయి. అన్ని లీనియర్ కాంబినేషన్సే. అన్ని నెంబర్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్స్ వచ్చాయి. ఇందాక చూసాం కదా, నెంబర్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్స్ అంటే ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ బట్టి లీనియర్ కాంబినేషన్స్ ఎన్నైనా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎస్లో అన్ని ఇదొక లీనియర్ కాంబినేషన్, ఇదొక లీనియర్, ఇందాక రాసిన ఎగ్జాంపుల్ బట్టి ఇదొక లీనియర్ కాంబినేషన్, ఇదొక లీనియర్ కాంబినేషన్, ఇలా అలా నెంబర్ ఆఫ్ లీనియర్ కాంబినేషన్స్ అయితే వచ్చేవి. వేటిలో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ ఇవి? ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్నీ వచ్చి ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. మనం సింపుల్గా అర్థమయ్యే విధంగా గుర్తుంచుకోవాలంటే ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్నీ వచ్చి దేనిలో ఉంటాయి? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. అలాగే ఎల్ ఆఫ్ S1లో ఏముంటాయి? ఊరికే అడుగుతున్నాను జనరల్గా. ఎల్ ఆఫ్ S1లో ఏముంటాయి? S1 అనే సెట్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్నీ వచ్చి దేనిలో ఉంటాయి? ఎల్ ఆఫ్ S1లో ఉంటాయి. ఎల్ ఆఫ్ S2 అంటే ఏంటి? S2 అనే సెట్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్నీ వచ్చి దేనిలో ఉంటాయి? ఎల్ ఆఫ్ S2లో ఉంటాయి. అలా ఎక్స్ప్రెస్ చేస్తాం ఎల్ ఆఫ్ ఎస్ అంటే. హియర్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్లో అంతా లీనియర్ కాంబినేషన్సే. ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ అన్నీ దేనిలోవి? ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్. జనరల్గా లీనియర్ కాంబినేషన్స్ అంటే స్కేలర్స్ కూడా వస్తాయి కదా. ఆ స్కేలర్స్ అన్ని జనరల్గా ఎక్కడి? ఫీల్డ్ ఎఫ్లోవి. ఓకేనా? ఇదేమో లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్. ఇలా ఎక్స్ప్రెస్ చేయడానే లీనియర్ కాంబినేషన్ అంటాము. లీనియర్ స్పాన్ అంటేనేమో ఒక నాన్ ఎంప్టీ సెట్లో ఉన్న వెక్టార్స్ యొక్క ఫైనైట్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్ని దేనిలో ఉంటే ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి.
అంటే ఇప్పుడు నాకు ఎల్ఆఫ్ఎస్లో ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్ బట్టి α1 α2 α3 ఎస్లో α1 α2 α3 అని రాశా కదా. అంటే ఎస్లో ఎన్ని వెక్టార్స్ ఉన్నాయి? 3 వెక్టార్స్ ఉన్నాయి. ఆ 3 వెక్టార్స్ని బట్టి నేను ఎన్ని లీనియర్ కాంబినేషన్స్ ఫామ్ చేయగలను అన్ని ఫామ్ చేస్తాను అనమాట. కాకపోతే తీసుకునే లీనియర్ కాంబినేషన్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వెక్టార్సే ఉండాలి. ఇక్కడ 3 ఫైనైటే కాబట్టి ప్రాబ్లం లేదు. అదే α1 α2 α3 α4 α5 α7 అండ్ సో ఆన్ అన్నా అనుకోండి, మరి ఎన్ని ఉంటాయో నాకేం తెలుసు? అప్పుడు తీసుకునేటప్పుడు కంపల్సరీ చెప్పాలి ఆల్ఫాలు ఇన్ని ఉన్నాయి, ఫైనైటే తీసుకోవాలి. ఒక 10 వెక్టార్స్, ఒక 20 వెక్టార్స్, ఒక 30 వెక్టార్స్, అలా ఓన్లీ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ మాత్రమే తీసుకుని లీనియర్ కాంబినేషన్స్ ఎన్ని రాగలిగితే అన్ని, ఎన్ని వస్తే అన్ని లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఎల్ఆఫ్ఎస్లో ఉంటాయి అన్నమాట. దాన్ని లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ అని అంటాము. లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్. నెక్స్ట్ దాని మీద డిపెండ్ అయ్యి మనకి 2 థియరమ్స్ అని చూద్దాం. ఏంటది? ఫోర్త్ థియరం. ఇఫ్ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎ వెక్టార్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ దెన్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇలా ఎక్స్ప్రెస్ చేశారు. దట్ ఈజ్ దాని ఇంకో విధంగా ఏమని చెప్తున్నాడు థియరం? దట్ ఈజ్ ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఎస్. ఇక్కడ మనకి 2 డెఫినేషన్స్ ఉన్నాయి నాన్న. ఈ థియరంలో 2 డెఫినేషన్స్. ఏంటవి? ఎల్ ఆఫ్ ఎస్ అంటే ఇప్పుడే చూసాం మనం. ఎల్ ఆఫ్ ఎస్ని ఏమని ప్రొనౌన్స్ చేస్తాము థియరిటికల్గా? లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాము? ఇలా రాసిందాన్ని subspace generated by S. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాం ఆ డెఫినేషన్. సబ్స్పేస్ జనరేటెడ్ బై ఎస్ ఆర్ సబ్స్పేస్ స్పాన్డ్ బై ఎస్. స్పాన్డ్ బై ఎస్ అంటారు, జనరేటెడ్ బై ఎస్ అంటారు, ఏదైనా ఒకటే. సబ్స్పేస్ జనరేటెడ్ బై ఎస్ ఆర్ సబ్స్పేస్ స్పాన్డ్ బై ఎస్ అంటారు. ఓకేనా? మనల్ని ఏమని ప్రూవ్ చేయమన్నాడంటే, ఈ థియరంలో ఏమని ప్రూవ్ చేయమన్నాడంటే, ఒక వెక్టార్ స్పేస్ ఇచ్చాడు. V ఈజ్ ఏ వెక్టార్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అని ఇచ్చేశాడు. అలాగే ఎస్ అంటే ఏమన్నాడు? నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ వి అని అన్నాడు. నాన్ ఎంటీనే సబ్సెట్ ఆఫ్ వినే అన్నాడు. అయితే మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ ఈజ్ సేమ్ యాజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ద సబ్స్పేస్ జనరేటెడ్ బై ఎస్ అని ప్రూవ్ చెయ్యండి అన్నాడు. ఆ 2 ఈక్వల్ అని చెప్పండి అన్నాడు. ఓకేనా? అది థియరంని ఇలా అని అడగచ్చు, లేకపోతే ఇలా అని అడగచ్చు. దట్ ఈజ్ ఏమన్నాడు చూడండి, దట్ ఈజ్ ద లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ నథింగ్ బట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ద సబ్స్పేస్ జనరేటెడ్ బై ఎస్. ఓకేనా? ఇలా డినోట్ చేయడం. స్పాన్డ్ బై ఎస్ ఏదైనా పర్లా, అది ప్రూవ్ చేయాలి. దానికోసం వాడిచ్చిన డేటా మొత్తం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాస్తున్నా. ఏమి ఇచ్చేసాడో ఆ డేటా మొత్తం రాసుకుంటున్నాను. గివెన్ V of f is a vector space over the field f and also given S is a non-empty అని ఇచ్చాడు. అండ్ ఆల్సో S is subset of V, సబ్సెట్ అని ఇచ్చాడు. అంటే Sలో ఉన్న ప్రతి ఎలిమెంటు Vలో ఉంటుంది. Sలో ఉన్న ప్రతి ఎలిమెంటు Vలో ఉందన్నమాట. అయితే మనల్ని ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయమంటున్నాడంటే, ఎల్ ఆఫ్ ఎస్ ఇది సబ్స్పేస్ ఆఫ్ V అని ప్రూవ్ చేయండి అంటున్నాను. ఎల్ ఆఫ్ ఎస్ ఇది సబ్స్పేస్ ఆఫ్ V. యాక్చువల్గా మనల్ని ప్రూవ్ చేయమన్నది ఏంటిది? ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్పేస్ స్పాన్డ్ బై ఎస్ అని ప్రూవ్ చేయాలి కదా. మనల్ని ప్రూవ్ చేయమన్నది ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు సబ్స్పేస్ స్పాన్డ్ బై ఆర్ జనరేటెడ్ బై ఎస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే నేను ఇక్కడ రాయాల్సింది యాక్చువల్గా వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇలా రాయాలి. కానీ అలా రాయకుండా ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఎల్ ఆఫ్ ఎస్ ఇది సబ్స్పేస్ ఆఫ్ వి అని చెప్పండి అంటున్నా. ఫస్ట్ అది ప్రూవ్ చేద్దామన్నా. ఎందుకని ఫస్ట్ అది ప్రూవ్ చేద్దామంటున్నానంటే, ఇక్కడ చూడండి మనం అడిగిన స్టేట్మెంట్లోనే ఉంది. ఎల్ ఆఫ్ ఎస్ అంటే లీనియర్ స్పాన్ ఆఫ్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్ టు సబ్స్పేస్ జనరేటెడ్ బై ఎస్. అంటే దీని మీనింగ్ ఇది. దాన్ని ఏమని ప్రొనౌన్స్ చేస్తున్నాను ఇక్కడ నేను? సబ్స్పేస్ జనరేటెడ్ బై ఎస్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాను. ఆ మాటలోనూ ఉంది. అది కంపల్సరీ ఏమవ్వాలి? సబ్స్పేస్ అవుతుందంట. కంపల్సరీ సబ్స్పేస్ అవుతుందంట. అంటే ఈ సెట్ అనేది ఇలా రాసిన ఈ సెట్ అనేది కంపల్సరీ ఏమవుతుంది? సబ్స్పేస్ అవుతుంది. అంటే ఇది సబ్స్పేస్ అవుతుంది. సబ్స్పేస్ అవుతుంది జనరేటెడ్ బై ఎస్.
అంటే మరి ఆల్రెడీ ఎల్ ఆఫ్ ఎస్ కూడా ఇప్పుడు ఈక్వల్ అని చెప్పాలంటే ఎల్ ఆఫ్ ఎస్ కూడా ఏమవ్వాలి ఇప్పుడు నాకు సబ్ స్పేస్ అవ్వాల్సిందేగా. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అని చెప్పాలి. ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఈక్వల్ అని చెప్పాలంటే రెండిటికి సేమ్ క్వాలిటీస్ ఉందని చెప్తే చాలు. ఆల్రెడీ దీనికి ఏ క్వాలిటీ ఉంది, దీన్ని ఏమంటున్నాను ఇక్కడ నేను, ఆల్రెడీ దీన్ని ఇక్కడ ఏమంటున్నాను నేను, ఇక్కడ సబ్ స్పేస్ అంటున్నాను, సబ్ స్పేస్ అంటున్నాను. మరి ఇది సబ్ స్పేస్ అయిందంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే ఎల్ ఆఫ్ ఎస్ కూడా ఏమవ్వాలి ఇప్పుడు నాకు సబ్ స్పేస్ అవ్వాల్సింది. ఎల్ ఆఫ్ ఎస్ కూడా సబ్ స్పేస్ ఆఫ్ వి అవ్వాల్సింది. ఇవన్నీ వీకే సబ్ స్పేసెస్. కాబట్టి ఫస్ట్ నేను ఏమని ప్రూవ్ చేస్తానంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేస్తా. సబ్ స్పేస్ అని చెప్తాను. సబ్ స్పేస్ అని చెప్పడం కోసం నేను థీరం యూజ్ చేసుకుంటున్నాను. థీరం యూజ్ చేస్తున్నా కానీ డెఫినేషన్ యూజ్ చేయడంలా. ఏంటా థీరం? ఫస్ట్ థీరం ప్రకారం సబ్ స్పేస్ అవ్వాలి అంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థీరం ప్రకారం ఏ కామా బి ఎఫ్లో ఉండి ఆల్ఫా కామా బీటా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటే, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కూడా దేనిలో ఉందని చెప్పాలి? ఎల్ ఆఫ్ ఎస్. ఈ కండిషన్ గుర్తుందా? ఫస్ట్ థీరం ప్రకారం ఏ కామా బి ఫీల్డ్లో ఉండాలి. అలాగే ఆల్ఫా కామా బీటా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా కూడా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అనుకోండి. అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? ఫస్ట్ థీరం ప్రకారం సబ్ స్పేస్ అవుతుంది. అదే ఇక్కడ నేను ప్రూవ్ చేస్తున్నా, సబ్ స్పేస్ అవుతుంది. ఓకేనా? అది ప్రూవ్ చేస్తున్నాము. దానికోసం రెండు స్కేలార్స్ తీసుకున్నాను. లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్. ఒక రెండు స్కేలార్స్ తీసుకున్నాను. అలాగే రెండు వెక్టార్స్ ఎల్ ఆఫ్ ఎస్లో రెండు వెక్టార్స్ ఆల్ఫా కామా బీటా. ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని చెప్పాను అనుకోండి. అప్పుడు ఎల్ ఆఫ్ ఎస్ అనేది ఫస్ట్ థీరం ప్రకారం ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. సబ్ స్పేస్ ఫస్ట్ థీరం ప్రకారం. ఓకేనా? దానికోసం రెండు వెక్టార్స్ తీసుకున్నాను. ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. యాక్చువల్గా ఎల్ ఆఫ్ ఎస్లో ఏముంటాయి? లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ ది వెక్టార్స్, ఫైనైట్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ ఎస్లో ఉన్న ఫైనైట్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ మాత్రమే దేనిలో ఉంటాయి? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. ఇప్పుడే డెఫినేషన్ చూసాం. ఎల్ ఆఫ్ ఎస్లో అన్నీ ఏంటి? లీనియర్ కాంబినేషనే. ఒక ఫైనైట్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ మాత్రమే ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక వెక్టర్ ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అన్న అనుకోండి. ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అంటే అది కంపల్సరీ ఏంటిది? ఒక లీనియర్ కాంబినేషనే. ఏదో ఒక వెక్టార్ ఎలిమెంట్ వచ్చి ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అన్నాను అంటే కంపల్సరీ ఆ ఎలిమెంట్ ఏంటి? ఒక లీనియర్ కాంబినేషనే అవుతుంది. ఎల్ ఆఫ్ ఎస్లో ఏ ఎలిమెంట్ ఉన్నా సరే అది లీనియర్ కాంబినేషనే. ఇప్పుడు ఆల్ఫా దేనిలో ఉంది? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. అంటే ఆ ఎల్ ఆఫ్ ఎస్లో ఉన్న అన్నీ ఏంటివి? లీనియర్ కాంబినేషన్సే. అంటే ఇప్పుడు ఆల్ఫా కూడా ఏమవ్వాలి? లీనియర్ కాంబినేషన్ అవ్వాలి. దేనిలో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవ్వాలి? ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవ్వాలి. కాబట్టి ఆల్ఫా ఈక్వల్ టు ఒక లీనియర్ కాంబినేషన్ a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus an alpha n, where ఈ alpha 1 alpha 2 alpha 3 and so on alpha n ఇవన్నీ దేనిలోవి? ఎస్లో ఉన్న ఫైనైట్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషనే ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. ఇప్పుడు ఆల్ఫా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది కాబట్టి ఆల్ఫా అనేది ఈ ఫైనైట్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. అలాగే బీటా కూడా దేనిలో ఉంది? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. బీటా ఎల్ ఆఫ్ ఎస్లో ఉందంటే బీటా కూడా ఏంటిది? ఒక లీనియర్ కాంబినేషనే. దేనిలో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్? ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. ఎస్లో వెక్టార్స్ బీటా 1 బీటా 2 బీటా 3 అండ్ సో ఆన్ బీటా ఎన్. ఓకేనా? ఏవో ఒక ఎన్ వెక్టార్స్ తీసుకున్నాం, ఫైనైట్ వెక్టార్స్. ఇవన్నీ దేనిలోవి? ఎస్లోవి. ఈ ఎస్లో ఉన్న ఫైనైట్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషనే బీటా అనుకుంటున్నాను.
ఓకేనా, ఇదిగోండి ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది కాబట్టి ఆల్ఫా అనేది ఒక లీనియర్ కాంబినేషనే, బీటా అనేది కూడా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది కాబట్టి బీటా కూడా ఒక లీనియర్ కాంబినేషనే. మరి వేటి ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అంటే ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. ఇప్పుడు ఆ ఆల్ఫా ప్రతి ఆల్ఫాస్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ అవన్నీ ఎస్లోవే. అలాగే బీటా 1 బీటా 2 బీటా 3 అండ్ సో ఆన్ బీటా ఎన్ ఇవి కూడా దేనిలోవి ఎస్లోవే. ఓకే, ఆ స్కేలార్స్ యాజ్ యూజువల్ స్కేలార్స్ అన్నీ దేనిలోవి స్కేలార్స్ ఏ1 ఏ2 ఏ3 అండ్ సో ఆన్ ఏఎన్ బీ1 బీ2 బీ3 అండ్ సో ఆన్ బిఎన్ ఇవన్నీ మళ్ళీ దేనిలోవి ఫీల్డ్వి. స్కేలార్స్ ఎప్పుడు ఫీల్డ్ ఎఫ్లోవి. సరే, ఇప్పుడు నేను సబ్ స్పేస్ అని చెప్పాలి కదా, ఎల్ ఆఫ్ ఎస్ని సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా కూడా దేనిలో ఉందని చెప్పాలి, ఎల్ ఆఫ్ ఎస్లో ఉందని చెప్పాలి. దానికోసం కన్సిడర్ చేసుకున్నా. కన్సిడర్ ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా. ఏ ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా అంటే ఇక్కడ ఏమని రాసాము ఏ1 ఆల్ఫా 1 ప్లస్ ఏ2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఏఎన్ ఆల్ఫా ఎన్ ప్లస్ బీ ఇంటూ బీటా, బీటా అంటే బీ1 బీటా 1 ప్లస్ బీ2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ బిఎన్ బీటా ఎన్. ఆర్డినరీ ఎడిషనే కాబట్టి స్ప్లిట్ చేసుకున్నాను. ఆ స్ప్లిట్ చేయడం కూడా నేను ఎలా స్ప్లిట్ చేయగలిగాను అంటే యాక్చువల్గా ఈ స్కేలార్స్ అన్నీ ఏ అనేది స్కేలారే ఎఫ్లో ఉంది. ఓకేనా, జనరల్గా ఒక దానికి చెప్తాను, మిగతా ఆయన సిమిలర్లీ అంటున్నా. ఇప్పుడు ఈచ్ ఏ ఐలు ఏ1 ఏ2 ఏ3 ఇవన్నీ దేనిలోవి స్కేలార్ ఎఫ్లోవే. నెక్స్ట్ ఆల్ఫాస్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఈ స్కేలార్స్ అన్నీ దేనిలోవి ఆల్ఫాలన్నీ దేనిలోవి ఎస్లోవి. ఎస్ ఏమో దేనికి సబ్సెట్ వీకి సబ్సెట్. అంటే ఈచ్ ఆల్ఫా ఐలన్నీ దేనిలో ఉంటాయి వీలో ఉంటాయి. అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఇవన్నీ దేనిలో మళ్ళీ వీలోవే. వి అంటే ఏంటి వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్ అవుతుందంటే కంపల్సరీ డిస్ట్రిబ్యూటివ్ లాస్ జరుగుతాయిగా. వెక్టార్ స్పేస్ డెఫినేషన్లో ఉంది డిస్ట్రిబ్యూటివ్ లాస్ సాటిస్ఫై అవుతాయి. డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఇదంతా డిస్ట్రిబ్యూట్ చేశాను ఇలా. ఏ ఇంటూ ఏ1 ఆల్ఫా 1 ప్లస్ ఏ ఇంటూ ఏ2 ఆల్ఫా 2 ప్లస్ ఏ ఇంటూ ఏఎన్ ఆల్ఫా అలా స్ప్లిట్ చేసుకున్నా. ఎలా పడితే అలా స్ప్లిట్ చేసుకున్నాం జనరల్గా అని కాదు, అది వెక్టార్ స్పేస్ డెఫినేషన్లో డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఇలా డిస్ట్రిబ్యూట్ చేసామని రాస్తాం. అదంతా రాయక్కర్ల, మనం డైరెక్ట్ ఇలా రాసేసుకుంటే ప్రాబ్లం లేదు. అలా డిస్ట్రిబ్యూట్ చేసాం డిస్ట్రిబ్యూట్ లా ప్రకారం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఏ అనేది స్కేలారే, ఏ స్కేలారే, ఏ1 కూడా ఏంటిది స్కేలారే. స్కేలార్స్ అన్నీ దేనిలో ఉంటాయి ఎఫ్లో ఉంటాయి. ఎఫ్ అంటే ఏంటి ఫీల్డ్. ఫీల్డ్ అవుతుందంటే డెఫినేషన్ ప్రకారం ఫీల్డ్ డెఫినేషన్ ప్రకారం ఫీల్డ్ డెఫినేషన్ ఉంది స్టార్టింగ్ డే చెప్పాను. ఫీల్డ్ డెఫినేషన్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది రింగ్ అవుతుంది. రింగ్ అవుతుంది అంటే ఏమవ్వాలి ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి, మల్టిప్లికేషన్ మీద సెమీ గ్రూప్ అవ్వాలి. రింగ్ అవుతుంది అంటే ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్, మల్టిప్లికేషన్ మీద సెమీ గ్రూప్ అవ్వాలి. మల్టిప్లికేషన్ మీద సెమీ గ్రూప్ అంటే ఏంటి, సెమీ గ్రూప్ అంటే క్లోజర్లా అసోసియేటివ్లా, నాకు క్లోజర్లా చేయాలి. మల్టిప్లికేషన్ మీద క్లోజర్ లా ప్రకారం ఏ కామా ఏ1 ఎఫ్లో ఉంటే ఏ ఇంటూ ఏ1 కూడా దేనిలో ఉంటుంది ఎఫ్లో ఉంటుంది. ఏ ఇంటూ ఏ1 ఆల్సో బిలాంగ్స్ టు ఎఫ్. ఇప్పుడు ఏ1 ఇది ఎఫ్లోది, సిమిలర్లీ ఏ2 ఎఫ్లోది, ఏఎన్ ఎఫ్లో. అంటే ఇవన్నీ స్కేలార్స్ ఎఫ్లో ఉన్నాయి. ఈ స్కేలార్స్ అన్నీ ఎఫ్లో ఉన్నాయి. అలాగే ఆల్ఫాస్ చూడండి, ఆల్ఫా 1 ఎస్లోది, ఆల్ఫా 2 ఎస్లోది అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్ ఎస్లోది, బీటా 1 ఎస్లోది, బీటా 2 ఎస్లోది అండ్ సో ఆన్ బీటా ఎన్ ఎస్లోది. ఇదంతా ఏంటిది యాక్చువల్గా అలా రాయడాన్ని లీనియర్ కాంబినేషన్ అంటాను. లీనియర్ జనరల్గా రాసుకుంటే C1 ఆల్ఫా 1 ప్లస్ C2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Cn ఆల్ఫా ఎన్ ప్లస్ D1 బీటా 1 ప్లస్ D2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Dn బీటా ఎన్ అని రాయొచ్చు కదా, అంతా రాయకుండా సింపుల్గా. ఇప్పుడు అదేంటిది లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్. ఏ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఆల్ఫా ఐస్ అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా ఎన్, బీటా 2 బీటా 3 అండ్ సో ఆన్ బీటా ఎన్. ఈ ఆల్ఫాసు బీటాస్ యొక్క లీనియర్ కాంబినేషన్ అది. ఈ ఆల్ఫాసు బీటాసు ఇవన్నీ యాక్చువల్గా ఎక్కడ తీసుకున్నాను స్టార్టింగ్లో
ఎస్లో తీసుకున్నా. అంటే ఈ లీనియర్ కాంబినేషన్ దేనిలో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఏది? ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్నీ దేనిలో ఉంటాయి? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్నీ మళ్ళీ దేనిలో ఉంటాయి? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. అదిగోండి బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని రాస్తా క్లియర్లీ. ఓకేనా? ఏ కామా బి ఎఫ్లో ఉంది, ఆల్ఫా కామా బీటా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా వచ్చి దేనిలో ఉంది? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. మరి ఫస్ట్ థీరం ప్రకారం ఎల్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ అయింది. ఓకే, సబ్ స్పేస్ అయిపోయింది. నెక్స్ట్ ఒక పాయింట్ చూపించాం, ఏమని? ఎల్ ఆఫ్ ఎస్ అనేది సబ్ స్పేస్ అని చూపించాం. అదొకటి గుర్తుంచుకోండి అక్కడ వరకు. నెక్స్ట్ లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్. ఏదో ఒక వెక్టార్ తీసుకుందాం. ఆల్ఫా అనేది ఎస్. ఇక పై దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సపరేట్. ఆల్ఫా అనేది ఎస్లో తీసుకున్నాను. ఇప్పుడు ఆల్ఫా అని నేను ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ ఆల్ఫా అని రాయొచ్చు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1 ఇంటూ ఆల్ఫా అని రాయొచ్చు. ఇలా రాయడా ఇది కూడా ఒక లీనియర్ కాంబినేషన్గా. ఇందాక నేను లీనియర్ స్పాన్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమన్నాను? ఆల్ఫా 1 A1 ఇంటూ ఆల్ఫా 1 అది ఒక లీనియర్ కాంబినేషన్ అన్నాను. అలా ఇప్పుడు 1 ఇంటూ ఆల్ఫా 1 అంటేనేమో యూనిటీ ఎలిమెంట్ ఇన్ ఎఫ్లో ఉంటుంది. ఫీల్డ్ డెఫినేషన్లో యూనిటీ ఎలిమెంట్ కూడా ఉండాలి. ఫీల్డ్ డెఫినేషన్లో యూనిటీ ఎలిమెంట్ వచ్చి 1 వచ్చి ఎఫ్లో ఉండాలి ఫీల్డ్ అయితే. కాబట్టి 1 అనేది ఎఫ్లో ఉంది, అంటే 1 అనేది ఎఫ్లో ఉంది, ఆల్ఫా అనేది ఎస్లో ఉంది. మరి ఆల్ఫాని నేను ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక మిగతా రాసినా రాయకపోయినా పర్లా. 0 ఇంటూ ఆల్ఫా 1 రాసినా రాయకపోయినా పర్లా. 0 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా 3 ఇక్కడతో ఆపేసాను అనుకోండి. ఇలా రాశాను, ఇలా ఆపేసాను. ఇదేంటిది? యాక్చువల్గా లీనియర్ కాంబినేషన్. ఇది లీనియర్ కాంబినేషన్. ఏ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్? ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్నీ దేనిలో ఉంటాయి? ఎస్లో ఉంటాయి. కాబట్టి నథింగ్ బట్ 0 ఇంటూ ఆల్ఫా 1 0 ఇంటూ ఆల్ఫా 2 రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు. 1 ఇంటూ ఆల్ఫా వచ్చి దేనిలో ఉంది? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. యాక్చువల్గా ఆల్ఫా దేనిలోది? ఎస్లోది. అర్థమైంది? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఆల్ఫా అనేది ఎస్లో ఉంది. ఇప్పుడు నేను ఆ ఆల్ఫాని నేను ఇలా రాసుకోవచ్చు, ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఎలా? 1 ఇంటూ ఆల్ఫా అని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ నేను ఇంకెలా రాసుకోవచ్చు దీన్ని? 0 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ మనం రాయచ్చు. ఎంతవరకు రాసుకుంటే అంతవరకు. నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఇప్పుడు యాక్చువల్గా ఇదేంటిది? ఒక లీనియర్ కాంబినేషన్. ఈ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్ ఆల్ఫా అనేది ఎస్లోది, ఆల్ఫా 1 అనేది ఎస్లోది, ఆల్ఫా 2 అనేది ఎస్లోది. దేనిలో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఇది? ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్నీ దేనిలో ఉంటాయి? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. అంటే ఆల్ఫా వచ్చి దేనిలో ఉంది? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్. ఇదిగోండి, ఆల్ఫా అనేది ఎస్లో ఉందని తీసుకుంటే, యాక్చువల్గా ఆల్ఫా అనేది ఎస్లో ఉంది అని తీసుకుంటే, ఆల్ఫా అనేది దేనిలో ఉంది అని ప్రూవ్ చేశాను నేను? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అని ప్రూవ్ చేశాను. ఆల్ఫా అనేది ఎస్లో ఉంది అని తీసుకుంటే నేనేమని ప్రూవ్ చేశా? ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అని ప్రూవ్ చేశా. ఎల్ ఆఫ్ ఎస్లో ఉన్నట్టు ప్రూవ్ చేశాను. అంటే దాని మీనింగ్ ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంటు దేనిలో ఉంటుంది? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఎల్ ఆఫ్ ఎస్లో ఉండాల్సిందే. అంటే ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అని రాసా. ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్. ఇదిగోండి, ఆల్ఫా అనేది ఎస్లో తీసుకుంటే ఆల్ఫా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. బీటా అనేది ఎస్లో తీసుకుంటే బీటా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. గామా అనేది ఎస్లో తీసుకుంటే గామా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. అంటే ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దేనిలో ఉంటుంది? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. నథింగ్ బట్ ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అని ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. నెక్స్ట్ ఈ పాయింట్స్ అన్ని క్లబ్ చేసుకుంటా. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే ఎల్ ఆఫ్ ఎస్ అనేది సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్పా. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అని చెప్పాను. నెక్స్ట్ ఈ పాయింట్స్ అన్ని క్లబ్ చేసుకోవాలి మన థీరం ప్రూఫ్ కోసం. నెక్స్ట్ ఇంకోటి, లెట్ డబ్ల్యూ ఇస్ అ సబ్ స్పేస్ ఆఫ్ వి కంటైనింగ్ ఎస్ అని చెప్పాను. యాక్చువల్గా ఫస్ట్ 2 పాయింట్స్ క్లబ్ చేసి ఇప్పుడు నాకు ఏమొచ్చిందో చూస్తాను. ఫస్ట్ 2 పాయింట్స్ క్లబ్ చేస్తే ఏమొచ్చింది? ఎల్ ఆఫ్ ఎస్ అనేది సబ్ స్పేస్ అని వచ్చింది. ఇది సబ్ స్పేస్.
సెకండ్ పాయింట్ ఏమో ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అని వచ్చింది. ఆ 2 పాయింట్స్ని క్లబ్ చేసి ఇప్పుడు ప్రొనౌన్స్ చేస్తున్నా. ఏమని ప్రొనౌన్స్ చేస్తున్నా అంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి కంటైనింగ్ ఎస్ అనమాట. ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి కంటైనింగ్ ఎస్. ఫస్ట్ 2 పాయింట్స్ని కలిపితే దాని మీనింగ్ ఇది. బై ఫస్ట్ 2 పాయింట్స్ వీ గెట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ subspace of V containing S. Now we take another subspace of V. ఇంకో సేమ్ ఇలాంటి ప్రాపర్టీ ఉండే ఇంకో సబ్స్పేస్ తీసుకుంటున్నాను W. లెట్ అది మనం సపోజ్ చేసుకుంటున్నాం. లెట్ W is a subspace of V containing S అని తీసేసుకుంటున్నాను. ఇది ప్రూవ్ చేశా. అలాగే ఇంకోటి తీసుకుంటున్నాను రాసేసాను. ఇది మాత్రం అంటే ఇప్పుడు నాకు ఎన్ని సబ్స్పేసెస్ దొరికినాయి? 2 సబ్స్పేసెస్ దొరికినాయి. ఏంటవి? ఎల్ ఆఫ్ ఎస్ ఒకటి, డబ్ల్యూ ఒకటి. ఈ రెండు ఏంటివి? సబ్స్పేసెస్ ఆఫ్ వీనే. రెండిట్లోనూ ఏముంది? ఎస్ ఉంది. మరి ఈ రెండిటి కంపారిజన్ ఇప్పుడు నాకు కావాలి. కంపారిజన్ నథింగ్ బట్ ఏది చిన్నది ఏది పెద్దది, స్మాలెస్ట్ సెట్ ఏది, బిగ్గెస్ట్ సెట్ ఏది, అది నాకు కావాలి. ఇప్పుడు ఈ రెండిట్లో కంపారిజన్. యాక్చువల్గా ఆ 2 సబ్స్పేసెస్, ఆ రెండిట్లోనూ ఎస్ ఉంది అంటే రెండిటికి సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే, నాకు ప్రజెంట్ ఇప్పుడు ఏం కావాలి అంటే ఆ రెండిట్లో ఏది పెద్ద సెట్టు ఏది చిన్న సెట్టు, ఆ రెండిట్లో. అంటే ఎల్ ఆఫ్ ఎస్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అవుతుందా, లేదా డబ్ల్యూ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అవుతుందా? ఈ రెండిట్లో ఏది జరుగుతుంది, ఏది చిన్నది ఏది పెద్దది, అది నాకు ప్రజెంట్ ఇప్పుడు కావాలి. ఆ పాయింట్ తెలిస్తే చాలు. దానికోసం నేనేం తీసుకున్నానంటే ఎల్ ఆఫ్ ఎస్లో ఒక వెక్టార్ తీసుకున్నా. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఆల్ఫా వచ్చి ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. ఎల్ ఆఫ్ ఎస్లో అన్నీ ఏముంటాయి? లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టార్స్ ఇన్ ఎస్. ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్నీ వచ్చి దేనిలో ఉంటాయి? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. మరి ఆల్ఫా వచ్చి ఎల్ ఆఫ్ ఎస్లో ఉందంటే ఆల్ఫా కూడా ఒక లీనియర్ కాంబినేషనేగా. let it be a1 alpha 1 plus a2 alpha 2 plus and so on plus an alpha n, where each scalar ai's అన్ని దేనిలో ఉంటాయి? ఎఫ్లో ఉంటాయి. ఈచ్ వెక్టార్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ఆల్ఫా n అంటే ఆల్ఫా ఐలన్నీ దేనిలో ఉంటాయి? ఎస్లో ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎస్ అనేది సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ కదా, దీని మీనింగ్ ఇదే కదా. దీని మీనింగ్ ఏంటి? డబ్ల్యూ సబ్స్పేస్ ఆఫ్ వి కంటైనింగ్ ఎస్. ఎస్ని కలిగి ఉన్న సబ్స్పేస్ డబ్ల్యూ కాబట్టి దాని మీనింగ్ అక్కడ రాశాను. సిన్స్ క్లియర్లీ వీ హ్యావ్, మనం ఏమని తీసుకున్నాం? ఎస్ సబ్సెట్ ఆఫ్ డబ్ల్యూ అని తీసుకున్నాం కదా. దాని మీనింగ్ ఏంటి? ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంటు దేనిలో ఉంటుంది? డబ్ల్యూలో ఉంటుంది. మరి ఇప్పుడు ఆల్ఫా ఐలన్నీ దేనిలోవి? ఎస్లోవే. మరి ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దేనిలో ఉండాలి? డబ్ల్యూలో ఉండాలి. కాబట్టి ఆల్ఫా ఐలన్నీ మళ్ళీ దేనిలో ఉంటాయి? డబ్ల్యూలో ఉంటాయి. దట్ ఇంప్లైస్ ఈచ్ ఆల్ఫా ఐ బిలాంగ్స్ టు డబ్ల్యూ. మరి ఆల్ఫా ఐ బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ టు ఈ లీనియర్ కాంబినేషన్ మొత్తం వచ్చి డబ్ల్యూలో ఉందని నేను డైరెక్ట్గా రాశాను. ఎలా రాశాను అంటే చూడండి, ఒక దాన్ని బట్టి సిమిలర్లీ మిగతావని చెప్పేస్తాను. ఇప్పుడు ఆల్ఫా ఐ వచ్చి డబ్ల్యూలో ఉంది కదా, నథింగ్ బట్ ఆల్ఫా 1 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్ఫా 1 డబ్ల్యూలో ఉంది, ఆల్ఫా 1 డబ్ల్యూలో ఉంది. నెక్స్ట్ A1 ఎఫ్లో ఉంది, A1 ఎఫ్లో ఉంది. యాక్చువల్గా డబ్ల్యూ అంటే ఏమని తీసుకున్నాను ఇక్కడ? నేను సబ్స్పేస్ అని తీసుకున్నాను. సబ్స్పేస్ అవుతుంది అంటే కంపల్సరీ ఏమవుతుంది? వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ అవుతుందంటే వెక్టార్ స్పేస్, సబ్స్పేస్ అవుతుందంటే వెక్టార్ స్పేస్ అవుతుంది డెఫినేషన్ ప్రకారం. వెక్టార్ స్పేస్ అవుతుంది అంటే ఎక్స్టర్నల్ కాంపోజిషన్ సాటిస్ఫై అవుతుంది. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ మీద సాటిస్ఫై అవుతుంది. ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ మీద A1 ఆల్ఫా 1 వచ్చి దేనిలో ఉంటుంది? డబ్ల్యూలో ఉంటుంది. A1 ఆల్ఫా 1 డబ్ల్యూలో ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు A1 ఎఫ్లోది ఫీల్డ్లోవి, ఆల్ఫా 1 డబ్ల్యూలోది, ఇక్కడ ఆల్ఫా 1 డబ్ల్యూలోది. డబ్ల్యూ అంటే సబ్స్పేస్ అని తీసుకున్నాం మనం. సబ్స్పేస్ అవుతుందంటే డెఫినేషన్ ప్రకారం వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ అవుతుందంటే డెఫినేషన్లో సెకండ్ పాయింట్ ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ అవుతుంది.
మల్టిప్లికేషన్ మీద ఎక్స్టర్నల్ కాంపోజిషన్ ప్రకారం A1 ఆల్ఫా 1 వచ్చి దేనిలో ఉంటుంది Wలో ఉంటుంది. సిమిలర్లీ A2 ఆల్ఫా 2 Wలో ఉంటుంది. సిమిలర్లీ A2 ఆల్ఫా 2 కూడా దేనిలో ఉంటుంది Wలో ఉంటుంది. ఈ రెండింటికి చెప్పి మిగతా వాటికి అంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు W అంటే ఏంటి సబ్ స్పేస్ అవుతుందని డెఫినేషన్ ప్రకారం ఏమవుతుంది వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ అవుతుందంటే ఫస్ట్ పాయింట్ డెఫినేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటి ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎబిలియన్ గ్రూప్ అవుతుంది అంటే క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ ఎబిలియన్ లాస్ సాటిస్ఫై అవుతాయి. ఫస్ట్ లా క్లోజర్ లా, ఎడిషన్ మీద క్లోజర్ లా ప్రకారం A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 వచ్చి దేనిలో ఉంటుంది Wలో ఉంటుంది. ఓకేనా A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 వచ్చి Wలో ఉంటుంది. ఓకేనా మళ్ళీ A1 ఆల్ఫా 1 Wలో ఉందని చెప్పాను. సిమిలర్లీ A2 ఆల్ఫా 2 కూడా దేనిలో ఉంటుంది Wలో ఉంటుంది. ఇప్పుడు W అంటే సబ్ స్పేస్ అవుతుందంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ అవుతుందంటే ఇంటర్నల్ కాంపోజిషన్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే ఫస్ట్లా క్లోజర్ల ప్రకారం A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 దేనిలో ఉంటుంది W. సేమ్ అలాగే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఆల్ఫా 3 కూడా దేనిలో ఉంటుంది W. A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఆల్ఫా 3 ప్లస్ A4 ఆల్ఫా 4 కూడా దేనిలో ఉంటుంది ఇన్ జనరల్ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఆల్ఫా 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ AN ఆల్ఫా n కూడా దేనిలో ఉంటుంది Wలో ఉంటుంది. అలా డైరెక్ట్ రాస్తాం అనమాట. అది ఆ కండిషన్ ప్రకారం ఇది డైరెక్ట్ రాస్తా. ఇప్పుడు ఇదంతా వచ్చి దేనిలో ఉంది Wలో ఉంది. యాక్చువల్గా దీనికి ఒక నేమ్ ఇచ్చాం ఆల్రెడీ. మనం దీనికి ఒక నేమ్ ఇచ్చాం ఏమని ఇదిగోండి స్టార్టింగ్లో ఉంది ఏమని నేమ్ ఇచ్చాం ఆల్ఫా. ఇదిగోండి ఆల్ఫా ఈక్వల్ టు ఇదంతా అని ఇచ్చాం. దాని ప్రకారం ఆల్ఫా వచ్చి దేనిలో ఉంది Wలో ఉంది. ఓకేనా ఆల్ఫా వచ్చి W ఉంది. యాక్చువల్గా ఆల్ఫా దేనిలో తీసుకున్నా స్టార్టింగ్లో L(s)లో తీసుకున్నా. ఆల్ఫా వచ్చి L(s)లో ఉంది. కానీ ఇక్కడనే మనం ఆల్ఫా వచ్చి దేనిలో ఉందని ప్రూవ్ చేసాం Wలో ఉందని ప్రూవ్ చేసాం. ఆల్ఫా వచ్చి Wలో ఉందని ప్రూవ్ చేసాం. ఇదిగోండి ఆల్ఫా వచ్చి Wలో ఉంది. అంటే L(s)లో ఉన్న ప్రతి ఎలిమెంట్ వచ్చి దేనిలో ఉంటుంది Wలో ఉంటుంది. L(s)లో ఉన్న ప్రతి ఎలిమెంటు Wలో ఉంటుంది. దాని సింబాలిక్ ఎలా రాసుకుంటాం L(s) సబ్సెట్ ఆఫ్ W. L(s) సబ్సెట్ ఆఫ్ W. ఓకేనా దాని తర్వాత ఇలా రాస్తారు సింపుల్గా ఏమనంటే ఇప్పుడు యాక్చువల్గా V అనేది వెక్టార్ స్పేస్. ఓకే ఇప్పుడు L(s) అనేది సబ్ స్పేస్ ఆఫ్ V కంటైనింగ్ S అని చెప్పా. అలాగే W ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V కంటైనింగ్ S అని తీసుకున్నాము. మరి ఈ రెండిట్లో ఏది చిన్నది L(s) is the smallest subspace of V containing S. L(s) is the smallest subspace of V containing S. Nothing but span generated by S. L(s) is a nothing but L(s) is a subspace generated by S. దాని మీనింగ్ అదే కదా. L(s) is the L(s) అంటే స్మాలెస్ట్ సబ్స్పేస్ ఆఫ్ V కంటైనింగ్ S. ఎస్ని కలిగి ఉన్న సబ్స్పేసెస్ అన్నిట్లో L(s) చిన్న సబ్స్పేసు. దాన్ని మనం డెఫినేషన్ ప్రకారం ఎలా ప్రొనౌన్స్ చేసాము ఈజ్ ద L(s) ఈక్వల్ టు సబ్స్పేస్ జనరేటెడ్ బై S అని ప్రొనౌన్స్ చేసాం. జనరేటెడ్ బై S ప్రీవియస్ క్లాస్లో చెప్పాం డెఫినేషన్ దాని ప్రకారం జనరేటెడ్ బై S. కాబట్టి L(s) ఈక్వల్ టు సబ్స్పేస్ జనరేటెడ్ బై S అని డైరెక్ట్ రాస్తాను. ఓకేగా హెన్స్ మనం ప్రూవ్ చేయాల్సిన అదేగా థీరం. నెక్స్ట్ ఇఫ్ S ఈజ్ ఏ నెక్స్ట్ థీరం ఇఫ్ S ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వెక్టార్ స్పేస్ దెన్ S ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ L(s) ఈక్వల్ టు S అని ప్రూవ్ చేయమంటున్నాడు. మనకిచ్చిన డేటా చూడండి అసలు ఏమి ఇచ్చాడు. ఏమంటున్నాడు S అనేది నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వెక్టార్ స్పేస్ అని ఇచ్చాడు. దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు S ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ V ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ L(s) ఈక్వల్ టు S అని ప్రూవ్ చేయండి అంటున్నాడు.
ఓకే, ఇందాక మనం ప్రూవ్ చేసిందేమో ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఎస్ అని చూపించాం, అలా ప్రూవ్ చేసాం. ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్ అక్కడ ఏం లేదు. ఎల్ ఆఫ్ ఎస్ అన్నా సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఎస్ అన్నా ఒకటే. ప్రీవియస్ థియరం ప్రకారం ఎల్ ఆఫ్ ఎస్ అన్నా ఈ థియరం ప్రకారం మనకి స్టార్టింగ్లో డెఫినేషన్ అయితే సబ్ స్పేస్ జనరేటెడ్ బై ఎస్ వేరు, ఎల్ ఆఫ్ ఎస్ వేరు అని తెలుసు డెఫినేషన్ ప్రకారం. అయితే ఈ థియరం ప్రకారం మనకు తెలిసింది ఎల్ ఆఫ్ ఎస్ అన్న సబ్ స్పేస్ ఆఫ్ జనరేటెడ్ బై ఎస్ అన్న ఒకటే అని తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ థియరంలో మనకి వి ఆఫ్ ఎఫ్ అంటే ఏమని ఇచ్చాడు, వెక్టార్ స్పేస్ ఓవర్ ఏ ఫీల్డ్ ఎఫ్ అని ఇచ్చాడు. అండ్ ఆల్సో గివెన్ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి అని ఇచ్చేసాడు, వాడే ఇచ్చేసాడు. ఇది వాడిచ్చిన డేటా. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్, మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఎస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఇఫ్ అండ్ ఓన్లీ థీరం, నెసెసరీ అండ్ సఫిషియంట్ థీరం అంటే ఏంటి, ఒకటి కండిషన్ తీసుకుని ఇంకోటి ప్రూవ్ చేయాలి. 1 implies 2, 2 implies 1 అని ప్రూవ్ చేయాలన్నమాట. సరే ఫస్ట్ ఏదో ఒకటి సపోజ్ చేసుకున్నాం, ఈ రెండిట్లో ఏదో ఒకటి సపోజ్ చేసుకున్నాం. ఏమని తీసుకున్నారు, ఫస్ట్ సపోజ్ దట్ ఎస్ ఈజ్ ఎ సబ్ స్పేస్ ఆఫ్ వి అని తీసుకున్నా. ఏమని ప్రూవ్ చేయాలి, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ అని ప్రూవ్ చేయాలి. యాక్చువల్గా సెట్స్లో ఏమన్నా 2 sets ఈక్వల్ అని చెప్పాలి అంటే, ఏమన్నా 2 sets ఈక్వల్ అని చెప్పాలి అంటే ఏం చెప్తే సరిపోద్ది, సింపుల్గా ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్తే చాలు. ఆ రెండు సెట్స్ ఏమైపోతాయి, ఈక్వల్ అయిపోతాయి. ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ ఏ. ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బీలో ఉంటుంది, బీలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉంటుంది అని చెప్తే చాలు. ఆ రెండు సెట్స్ ఏమైపోతాయి, ఈక్వల్ అయిపోతాయి అనమాట. అలా చెప్పుకుందాము. అలాగే ఇప్పుడు నాకు ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ అని చెప్పడం కోసం, ఇది ప్రూవ్ చేయడం కోసం మనం ఏమని ప్రూవ్ చేస్తున్నాం, ఎల్ ఆఫ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అండ్ ఆల్సో ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అని చెప్తే సరిపోతుంది. ఫస్ట్ ఇది ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ వీ ప్రూవ్ ఎల్ ఆఫ్ ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేద్దాం. దీని మీనింగ్ ఏంటి, ఎల్ ఆఫ్ ఎస్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటా, అదే ఎలిమెంట్ దేనిలో ఉందని ప్రూవ్ చేస్తా, ఎస్లో ఉందని ప్రూవ్ చేస్తా. ఎల్ ఆఫ్ ఎస్లో ఉన్న ఒక ఎలిమెంట్ ఎస్లో ఉందని చెప్పాలి. కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, ఆల్ఫా. ఆల్ఫా అనేది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. ఇప్పుడు ఆ ఆల్ఫా అనేది దేనిలో ఉందని ప్రూవ్ చేయాలి, ఎస్లో ఉందని చెప్తే చాలు. ఆల్ఫా సరే, ఆల్ఫా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. డెఫినేషన్ ప్రకారం ఎల్ ఆఫ్ ఎస్లో ఏముంటాయి, లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ ఎస్ ఉంటాయి. ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్నీ ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. ఇప్పుడు ఆల్ఫా ఎల్ ఆఫ్ ఎస్లో ఉందంటే ఆల్ఫా కూడా ఒక లీనియర్ కాంబినేషనేగా. దట్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ టు a1 alpha 1 plus a2 alpha 2 and so on an alpha n, వేర్ ఈచ్ స్కేలార్ ఏఐలన్నీ ఎఫ్లోవి, ఈచ్ వెక్టార్స్ ఆల్ఫా ఐస్ అన్ని దేనిలోవి, ఎస్లోవి. యాక్చువల్గా మన సపోజిషన్ ఎస్ అంటే ఏమని తీసేసుకున్నాము, మన సపోజిషన్ ప్రకారం సబ్ స్పేస్ అని తీసుకున్నాము. సబ్ స్పేస్ అని తీసుకుంటే ఇప్పుడు నాకు ఆల్ఫా 1 ఎస్లోది, ఇదిగోండి ఆల్ఫా 1 ఎస్లోది, A1 ఎఫ్లోది. మన సపోజిషన్ ప్రకారం ఎస్ అంటే ఏంటి, సబ్ స్పేస్. సబ్ స్పేస్ అవుతుంది అంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ అవుతుందంటే డెఫినేషన్లో సెకండ్ పాయింట్, ఎక్స్టర్నల్ కాంపోజిషన్ మల్టిప్లికేషన్ మీద A1 ఆల్ఫా 1 దేనిలో ఉంటుంది, ఎస్లో ఉంటుంది. సిమిలర్లీ A2 ఆల్ఫా 2 కూడా దేనిలో ఉంటుంది, ఎస్లో ఉంటుంది. యాక్చువల్గా ఎస్ అంటే ఏంటి, సబ్ స్పేస్. సబ్ స్పేస్ అవుతుందంటే వెక్టార్ స్పేస్ అవుతుంది. వెక్టార్ స్పేస్ అవుతుందంటే డెఫినేషన్లో ఫస్ట్ పాయింట్ ఎడిషన్ మీద ఎబిలియన్ గ్రూప్ అవుతుంది. ఎబిలియన్ గ్రూప్ అవుతుందంటే ఫస్ట్ లా, క్లోజర్ లా ప్రకారం A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 దేనిలో ఉంటుంది, ఎస్లో ఉంటుంది. A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ఎస్లో ఉంది. సిమిలర్లీ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఆల్ఫా 3 కూడా దేనిలో ఉంటుంది, ఎస్లో ఉంటుంది. A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ A3 ఆల్ఫా 3 అండ్ సో ఆన్ ప్లస్ AN ఆల్ఫా n దేనిలో ఉంటుంది, ఎస్లో ఉంటుంది. బిలాంగ్స్ టు ఎస్. నథింగ్ బట్ ఆల్ఫా దేనిలో ఉంటుంది, ఎస్లో ఉంటుంది. అది డైరెక్ట్గా ఇక్కడ రాస్తాం. క్లియర్లీ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్. యాక్చువల్గా ఆల్ఫా దేనిలో తీసుకున్నాను, ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకున్నాను. ఆల్ఫా దేనిలో ఉందని ప్రూవ్ చేసా, ఎస్లో ఉందని ప్రూవ్ చేసా. అంటే ఎల్ ఆఫ్ ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంటు దేనిలో ఉంటుంది,
ఎస్లో ఉంటుంది. ఎల్ ఆఫ్ ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంటు ఎస్లో ఉంటుంది. నథింగ్ బట్ సింబాలిక్ ఎల్ ఆఫ్ ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎస్. ఇది ఒకటి ప్రూవ్ చేసాం. దాని ఈక్వేషన్ 1 అనుకున్నా. ఇప్పుడు రివర్స్ ఏమని ప్రూవ్ చేయాలి? ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేద్దాం. ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్. దీని మీనింగ్ ఏంటి? ఎస్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటా, అదే ఎలిమెంట్ దేనిలో ఉందని ప్రూవ్ చేస్తా? ఎల్ ఆఫ్ ఎస్లో ఉందని ప్రూవ్ చేస్తాను. ఓకేనా? ఎస్లో ఒక ఎలిమెంట్ ఇదిగోండి, ఎస్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్. ఆల్ఫా ఎస్లో ఉంది. ఇప్పుడు ఆల్ఫా అని ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ ఆల్ఫా అని రాయొచ్చు. అంటే ఇంకా రాయాలంటే 0 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా 2 ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా 3 అలా రాసానే అనుకోండి. యాక్చువల్గా ఈ ఆల్ఫా ఎస్లోది, ఆల్ఫా 1 ఎస్లోది, ఆల్ఫా 2 ఎస్లోది, ఈ 1 ఫీల్డ్లోది, 0 ఫీల్డ్ ఎఫ్లోది, 0 ఎఫ్లోది. ఇదేంటిది? ఒక లీనియర్ కాంబినేషన్. లీనియర్ కాంబినేషన్స్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ ఎస్లు అన్నీ దేనిలో ఉంటాయి? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటాయి. అంటే ఆల్ఫా వచ్చి దేనిలో ఉంది? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. యాక్చువల్గా ఇది రాసినా రాయకపోయినా పర్లా, ఇక్కడ రెండే రాసానుగా అంతలోకే రాయాలని ఏం లేదు. ఆల్ఫా ఈక్వల్ టు 1 ఇంటూ ఆల్ఫాని ఆపేయచ్చు, ఇక్కడతో ఆపేసి బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అనేయచ్చు. ఇది రాసినా రాయకపోయినా ప్రాబ్లం లేదు. ఇంకా రాయొచ్చు 0 ఆల్ఫా 3, 0 ఆల్ఫా 4, 0 ఆల్ఫా 5 కూడా రాసుకోవచ్చు. అంత అవసరం లేదు, సింపుల్గా అక్కడ వరకు చాలు. ఆల్ఫా అనేది దేనిలో ఉంటుంది? ఇప్పుడు ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. యాక్చువల్గా ఆల్ఫా దేనిలో తీసుకున్నా? ఎస్లో తీసుకున్నా. ఆల్ఫా దేనిలో ఉందని ప్రూవ్ చేసాము? ఎల్ ఆఫ్ ఎస్లో ఉందని ప్రూవ్ చేసాం. అంటే ఎస్లో ఉన్న ప్రతి వెక్టారు మళ్ళీ దేనిలో ఉంటుంది? ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. దాని సింబాలిక్ ఎలా రాస్తాం? ఎస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్. ఈక్వేషన్ 1, 2 నుంచి ఏ సబ్సెట్ ఆఫ్ బి, బి సబ్సెట్ ఆఫ్ ఏ అయితే ఆ రెండు ఏమైపోతాయి? ఈక్వల్. కాబట్టి ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అయింది. ఒక కండిషన్ ప్రూవ్ చేసాం, ఒక పార్ట్ అయిపోయింది. ఏమని? ఎస్ సబ్ స్పేస్ ఆఫ్ వి అని తీసుకున్నాము. ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు రివర్స్ కాన్వర్స్ పార్ట్, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ అని తీసుకుంటున్నా. ఏమని ప్రూవ్ చేద్దాం? ఎస్ఈ సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేద్దాం. ఎస్ని సబ్ స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఒక 2 స్కేలార్స్ తీసుకున్నాను ఎఫ్లో, అలాగే ఒక 2 వెక్టార్స్ తీసుకున్నాను ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకున్నాను. ఓకేనా? ఒక 2 స్కేలార్స్, ఒక 2 వెక్టార్స్ ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకున్నాను. ఓకే, ఇది ఎల్ ఆఫ్ ఎస్లో ఎందుకు తీసుకున్నాను తర్వాత చెప్తాను. యాక్చువల్గా నేను చెప్పాల్సింది ఎస్ది సబ్ స్పేస్ అని చెప్పాలి. యాక్చువల్గా ఎస్ని సబ్ స్పేస్ అని చెప్పాలి. ఎస్ని సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్పాలి. ఎస్ని సబ్ స్పేస్ అంటే మన సపోజిషన్ ప్రకారం ఎస్ అన్నా ఎల్ ఆఫ్ ఎస్ అన్నా ఒకటే కదా. ఇప్పుడు ఎస్ని సబ్ స్పేస్ అని చెప్పాలి అంటే ఎల్ ఆఫ్ ఎస్ని ఏమని చెప్తే సరిపోతుంది? సబ్ స్పేస్. ఓకేనా? ఒకసారి కాన్వర్స్ పార్ట్ ఏంటి? ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ అని తీసుకున్నాను. ఏమని ప్రూవ్ చేయాలి? ఎస్ సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్పాలి. మన సపోజిషన్ ప్రకారం ఎస్ అన్నా ఎల్ ఆఫ్ ఎస్ అన్నా సేమే. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఎస్ని సబ్ స్పేస్ అని చెప్పాలి. ఎస్ని సబ్ స్పేస్ అని చెప్పాలి. నథింగ్ బట్ ఎల్ ఆఫ్ ఎస్ని సబ్ స్పేస్ అని చెప్తే సరిపోతుంది. ఎల్ ఆఫ్ ఎస్ని సబ్ స్పేస్ అని చెప్తే సరిపోతుంది. దానికోసమే ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకున్నా. ఎస్లో తీసుకోకుండా ఎల్ ఆఫ్ ఎస్లో తీసుకున్నాను. ఓకే, లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఆల్ఫా వచ్చి ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది. మరి ఎల్ ఆఫ్ ఎస్లో అన్ని లీనియర్ కాంబినేషన్సే ఉంటాయి. కాబట్టి ఆల్ఫా కూడా ఒక లీనియర్ కాంబినేషనే, అలాగే బీటా కూడా ఒక లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఇన్ ఎస్. ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అనమాట. అంటే ఇక్కడ ఈచ్ స్కేలార్స్ అన్నీ ఎఫ్లోవి, అలాగే ఈచ్ వెక్టార్స్ ఆల్ఫాలు బీటాలు అన్నీ ఎస్లోవే అనమాట. సరే, ఇప్పుడు నేను కన్సిడర్ చేసుకున్నాను ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అని కన్సిడర్ చేసుకున్నాను. ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ బీటా. మరి ఇందాక ఆల్రెడీ ప్రీవియస్ థీరంలో ఇది ప్రూవ్ చేసాం. డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం మనం రాస్తాం డైరెక్ట్. ఎందుకంటే ఇవన్నీ ఈ ఆల్ఫాలు ఈ బీటాలన్నీ ఎస్లోవి, ఎస్ ఏమో వీకి సబ్సెట్. అంటే ఈ ఆల్ఫాలు ఈ బీటాలన్నీ మళ్ళీ దేనిలో ఉంటాయి? వీలో ఉంటాయి. వి ఏమో వెక్టార్ స్పేస్. వెక్టార్ స్పేస్ అవుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేసుకున్నా. డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఇదిగోండి ఇలా డిస్ట్రిబ్యూట్ చేసా. ఏ ఇంటూ ఏ1 ఆల్ఫా 1 ప్లస్ ఏ ఇంటూ ఏ2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్. ఏ ఇంటూ ఏఎన్ ఆల్ఫా ఎన్ ప్లస్ బి ఇంటూ బి1 బీటా 1 ప్లస్ బి ఇంటూ బి2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ బి ఇంటూ బిఎన్ బీటా ఎన్. అలా డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేశాను. నెక్స్ట్ యాక్చువల్గా దీన్ని రాసుకోవచ్చు C1 ఆల్ఫా 1 ప్లస్ C2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సో ఆన్ Cn ఆల్ఫా n ప్లస్ D1
బీటా 1 ప్లస్ D2 బీటా 2 ప్లస్ అండ్ సో ఆన్ DN బీటా n అని రాయొచ్చు ఇది యాక్చువల్గా అయితే. ఇదంతా ఏంటిది ఒక లీనియర్ కాంబినేషనే. ఏ వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్? ఆల్ఫాసు బీటాసు వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్. ఆల్ఫాసు బీటాస్ అన్నీ దేనిలోవి? ఎస్లోవి. ఎస్లో ఉన్న వెక్టార్స్ యొక్క లీనియర్ కాంబినేషన్స్ అన్నీ దేనిలో ఉంటాయి? L(s)లో ఉంటాయి. అంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా వచ్చి దేనిలో ఉంది? L(s)లో ఉంది. యాక్చువల్గా ఏ కామా బి ఎఫ్లోవి, ఆల్ఫా కామా బీటా L(s)లోది, L(s)లోవి. మరి ఫస్ట్ థీరం ప్రకారం ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా L(s)లో ఉంటే గనక అప్పుడు ఆ L(s)ని ఏమంటాం మనం? ఆ L(s)ని సబ్ స్పేస్ అంటాం. ఫస్ట్ థీరం ప్రకారం L(s) సబ్ స్పేస్ అయింది. మన సపోజిషన్ ఏమో L(s) అన్న ఎస్ అన్న ఒకటే. మరి L(s) సబ్ స్పేస్ అయింది కాబట్టి ఎస్ కూడా ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. అదేగా మనం ప్రూవ్ చేయాల్సింది. రివర్స్ పార్ట్ కూడా అయిపోయింది. అంటే 1 implies 2. ఏమని? ఎస్ సబ్ స్పేస్ ఆఫ్ వి అని తీసుకున్నా, L(s) ఈక్వల్ టు ఎస్ అని చెప్పా. L(s) ఈక్వల్ టు ఎస్ అని తీసుకున్నాను, ఎస్ని సబ్ స్పేస్ ఆఫ్ వి అని కూడా ప్రూవ్ చేసాం. ఇఫ్ అండ్ ఓన్లీ థీరం అనమాట. ఇంపార్టెంట్ థీరం, 10 మార్క్స్ థీరం ఇది కూడా. ఓకే.